ఏడ్చాను లోకం నవ్వింది నేను నవ్వాను ఈ లోకం ఏడ్చింది నాకింకా లోకంతో పని ఏముంది డోంట్ కేర్ నేను పుట్టాను లోకం మెచ్చింది నేను ఏడ్చాను లోకం నవ్వింది నేను నవ్వాను ఈ లోకం ఏడ్చింది నాకింత లోకంతో పని ఏముంది డోంట్ కేర్ మందు తాగుతూ తిండి తిప్పలు లేకుండా ఇలా తిరుగుతున్నారా ఎక్కడ కానీ ఇళ్ళ గడ్డలో కానీ ఎక్కడైనా కనిపించారా చెమడాలో తీసేస్తా ఎప్పుడు లేని ఇలా సడన్ గా నా ఇంటికి వచ్చాను అయినా ఫ్రెండ్స్ ఎందుకని అలా తిడుతున్నారు పాపం అన్నయ్య వాళ్ళు చాలా మంచోళ్ళు అన్నయ్య చూడు కళ్యాణ్ ఎన్నాళ్ళుగా బరువులు బాధ్యతలు లేకుండా తిరుగుతావు ఇలా చేస్తే నీ ఆరోగ్యం ఏమవుతుందో ఒక్కసారైనా ఆలోచించావా ఈ బరువులు బాధ్యతలు మోసే ఓపిక తీరిక నాకు అస్సలు లేవని అలా కాదు ఇలా నా ఆరోగ్యం అంటావా అది పోతుందన్న బెంగ లేదు అది పోతే నేనేమైపోతానన్న బాధ లేదని అలా కాదు కళ్యాణ్ నువ్వు పెళ్లి చేసుకుని ఓ ఇంటి వాడివైతే అమ్మ నేను ఎంతగానో సంతోషిస్తాం రా పెళ్ళి 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 ఏముందనయ్యా ఈ పెళ్లిలో ఎవరు చూసినా పెళ్ళప్పుడు చేసుకుంటావు పెళ్లి చేసుకోవా అంటారు అయినా పెళ్ళి అనేది నా సంతోషం కోసం నేను చేసుకోవాల్సిందే కానీ మీ సంతోషం కోసం కాదన్నయ్య నన్ను చూడండి ఎంత సంతోషంగా ఉన్నాను చూడు కళ్యాణ్ ఇప్పుడు తాగుతూ తిరుగుతూ ఉంటే రోజులు గడిచిపోతున్నాయి ఇప్పుడు నీకు ఇలా చాలా మంచిగా గడుస్తున్నదని ఇలా తిరుగుతూ ఉంటే ఈ తాగుడు ఇవేవి పర్మనెంట్ కాదురా నీతో పాటు నీ జీవితాంతం ఉండేది నీ భార్య ఒక్కరు మాత్రమే అన్నయ్య చూసారా నా జీవితాంతం తోడడానికి ఈ వైన్ బాటిల్ ఉన్నది ఈ వైన్ నా భార్య అన్నయ్య దిస్ వైన్ ఈజ్ మై వైఫ్ ఐ లవ్ దిస్ వైన్ చూడు కళ్యాణ్ పెళ్ళి అనేది మన వంశ గౌరవానికి సంబంధించింది అందరూ నిన్ను తాగుబోతూ తిరుగుబోతుంటే నేను మాకు ఎంత బాధకుంటుందో ఒక్కసారైనా ఆలోచించావా అన్నయ్య నేను చెడిపోయిన వాళ్ళని చేరదీశానే గాని ఎవరిని చెడగొట్టలేదు అయినా ఎవరో ఏదో అనుకుంటారని నా సంతోషాన్ని వదులుకోమంటావా అన్నయ్య నీ ఆనందాన్ని వదులుకోమనట్లేదా మన కుటుంబ గౌరవాన్ని నిలబెట్టమంటున్నా ఆల్ రైట్ నేను పెళ్లి చేసుకుంటే మన కుటుంబ గౌరవం నిలబడుతుందంటే ఖచ్చితంగా చేసుకుంటా అమ్మయ్య ఇన్నాళ్ళకి మంచి శుభార్త చెప్పరా నాకు చాలా సంతోషంగా ఉంది కానీ నువ్వు ఎలా చేయడం నాకు నచ్చలేదురా అన్నయ్య ఎందుకన్నయ్య అంత ఎక్సైట్ అవుతున్నారు నాకు నచ్చిన అమ్మాయి దొరకాలి కదా నచ్చిన అమ్మాయి దొరికిన రోజు చేసుకుంటాను నువ్వు అంటే మన పక్క ఊర్లో రంగాపురం జమీదారు గారి అమ్మాయి లక్షణంగా ఉంటుంది మన ఆస్తులకు అంతస్తులకు సరితూగే సంబంధం జోడి చాలా లక్షణంగా ఉంటుందిరా ఎందుకన్నయ్య ఆస్తులు అంతస్తులు అని అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు 6 తరాలు కూర్చొని తిన్నా తరగని సిరి సంపదలు ఉన్నాయన్నయ్య సిరి సంపదల గురించి కాదు కళ్యాణ్ మంది జమీందారీ వంశం మనం వివాహం చేసుకున్నా విడాకులు తీసుకున్నా మన వాదాకు తగ్గట్టుగా ఉండాలి. ఓ అలాగా. అయినా జమీందారీ వంశంలో పుట్టిన పిల్ల అంటున్నావు. 10 మందితో
పని చేయించుకున్న అమ్మాయికి పెత్తనం చేయడం ఎలాగో తెలుస్తుంది కానీ నాలాంటి తాగుబోతుతో తిరుగుబోతుతో ఓపికగా ప్రవర్తించడం ఎలా తెలుస్తుందని. దాని గురించి నువ్వు కంగారు పడుతున్నావా? 3 ముళ్ళు పల్లి 3 రాత్రులు గడిపితే అన్ని ఆటోమేటిక్ గా సెట్ అవుతాయి. మీ ఇద్దరు జోడి కూడా చాలా చక్కగా ఉంటుందిరా, నా మాటని ఒప్పుకోరా. చూడాలయ్యా, పెళ్లి చేసుకునేటప్పుడు చూడాల్సింది జాతకాలు కాదు అనే. పెళ్లి చేసుకునేటప్పుడు చూడాల్సింది కులము గోత్రము, జాతకాలు కలిసాయా లేదా, ఆస్తి అంతస్తులు సరిగ్గా ఉన్నాయా కాదనయ్య. అమ్మాయి మనసు అబ్బాయి మనసు కలిసిందా లేదనేది, వారి ఆలోచనలు కలిసాయా లేదనేది చూడాలని, వారు ఒకరు చేసిన తప్పులు మరొకరు క్షమించుకోగలరా లేదనేది చూడాలన్నయ్య. అప్పుడు చెయ్యాలన్నయ్య. అంటే నీ ఆలోచనకి నీ ఇష్టానికి దొరికిన అమ్మాయి రోజు చేసుకుని అంటావు, అంతే కదా? అంతేనయ్య. సరే గాని చాలా రోజులకి నా ఇంటికి వచ్చావు, ఒక్క పెగ్గయ్యానయ్య. చూడు కళ్యాణ్, నాకు మందు అలవాట్లేదని నీకు తెలుసు కదా, నాకు ఆ మందు వాసన తగిలితే వామిటింగ్ అవుతుంది. అన్నయ్య, ఫారం నుంచి ఫ్రెష్ సరుకు తెప్పించాను అన్నయ్య. ఒక్క 3 వేసావంటే మరో 3 పోయమని నువ్వే అడుగుతావు. పట్టిందా నీకు? ఎలాగ రిప్రజెంట్ చేసేది? నాకు మందు అలవాట్లేదంటే నన్ను బలవంతం చేస్తావా? శబాష్ అన్నయ్య, శబాష్. ఇప్పుడు తాగితే తెల్లారికి దిగిపోయే మందు ఒక్క 3 వేసుకో అన్నయ్య అంటే నా ఆరోగ్యం పోతుంది, నాకు వామిటింగ్ అవుతుందని నా మీద కోప్పడ్డావు. అలాంటిది ముక్కు మొహం తెలియని ఒక అమ్మాయిని 3 ముళ్ళు వేశాక 3 రాత్రులు గడిపాక అన్నీ సర్దుకుపోతాయంటే నాకెంత కోపం రావాలి. ఇష్టమైన అమ్మాయి దొరికిన రోజు చేసుకుంటానంటావు, అంతేకా? అంతతోడు నీతో నువ్వు ఉన్నతమైన చదువులు చదువుకున్నావు, దేశ విదేశాల్లో తిరిగి వచ్చావు, నిన్ను మాటలతో ఓడించడం నా వల్ల కాదు. కళ్యాణ్, నా మాట విని పెళ్లికి ఒప్పుకోరా, మీ ఇద్దరు జోడి చాలా బాగుంటుందిరా. చూడనయ్య, మీరు చెప్పినట్టుగా నా ఆలోచనలకు తగిన అమ్మాయి దొరికిన రోజు ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాను. అంటే నీ ఇష్టానికి అమ్మాయి దొరికిన రోజు చేసుకుంటానంటావు, అంతేగా? yes, you are exactly correct. అయితే నీ ఇష్టానికి దొరికిన రోజు ఈ మందు ఇవన్నీ మానేస్తావని నాకు నమ్మకం ఉంది. ఇంకో విషయం, నువ్వెవరో పర్సనల్ సెక్రటరీ పెట్టుకున్నావంట, ఇప్పుడు అంత అవసరం ఏమొచ్చింది? అవునయ్య, పెట్టుకోవడం ఏ మీకేమైనా అభ్యంతరమా? నో నో నో, అలాంటిదేమీ లేదు, జస్ట్ అడిగానంతే. ఓకే అన్నయ్య, నాకు చిన్న పని ఉంది, వెళ్ళొస్తాను. ఓకే.